Yeah, question is, prove that the area of the triangle formed by the tangents at 3 points on the parabola. Parabola y square equal to 4x ఇచ్చిండ్రా, and we have to prove that area is this. ఆ ఏరియా ఇదని చూపెట్టాలి. కాకపోతే ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్న ట్రయాంగిల్ ఏమో పాయింట్స్ తో జాయిన్ అయింది, అంటే ఎలా ఉందో చూపిస్తుంది అది కూడా. సపోజ్ ఇలా పారాబోలా ఉందనుకో, ఇది యాక్సెస్, ఇదొక పాయింట్ సమ్ ఏ, ఇదొక పాయింట్ సమ్ బి, ఇదొక పాయింట్ సమ్ సి అనుకుందాం. ఈ 3 పాయింట్స్ పారాబోలా మీద ఉన్నాయి అనుకుందాం. మనం నిన్న డిస్కస్ చేసుకున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఇలా నువ్వు జాయిన్ చేస్తే 3 పాయింట్స్ తో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే వచ్చే ట్రయాంగిల్ ఏరియా అడిగిండు, విచ్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ద పారాబోలా అని మెన్షన్ చేసిండు. కానీ ఇక్కడ ఇన్స్క్రైబ్డ్ అనట్లా, ఏమంటుండంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ టాంజెంట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. ఆ టాంజెంట్స్ ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ అంటే, సపోజ్ మనం ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఇలా ఉంటదిరా, దిస్ ఈస్ ద టాంజెంట్ ఎట్ ఏ. దీని దగ్గర కూడా ఒక టాంజెంట్ డ్రా చేద్దాం, దిస్ ఈస్ ద టాంజెంట్ ఎట్ బి. లిజన్ ఆల్ ఆఫ్ యూ, దీని దగ్గర కూడా ఒక టాంజెంట్ డ్రా చేయాలి, దిస్ ఈస్ ద టాంజెంట్ ఎట్ సి. సో ఈ మూడిటితో జాయిన్ అయిన ట్రయాంగిల్ అంటే ఇది, దిస్ ఈస్ ద ట్రయాంగిల్ joining with the tangents at A, B, C. Is asking area of this triangle. We have to prove this area. Okay na? So let this is the first tangent and B దగ్గర, second tangent and C దగ్గర third tangent అనుకుందాం. ఫస్ట్ సెకండ్ తో వచ్చేది P పాయింట్ అనుకుందాం, దిస్ ఇస్ ద వన్ వర్టెక్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. అండ్ సెకండ్ థర్డ్ తో వచ్చేది, సెకండ్ థర్డ్ తో వచ్చేది Q అనుకుందాం. అండ్ థర్డ్ ఫస్ట్ తో వచ్చేది R అనుకుందాం. అంటే PQR ట్రయాంగిల్ ఏరియా ఇదని చూపెట్టమంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏబిసి పాయింట్స్ తీసుకోవాలి. లెట్ ఏ పారామెట్రిక్ పాయింట్స్, మళ్ళీ AT1 స్క్వేర్ కామా 2AT1 అండ్ B AT2 స్క్వేర్ కామా 2AT2 and C AT3 square comma 2AT3. These are the points. Now we have to find ప్రతి పాయింట్ దగ్గర టాంజెంట్ ఫైండ్ చేయాలి. పారామెట్రిక్ పాయింట్ దగ్గర టాంజెంట్ కావాలి. టాంజెంట్ ఎట్ P of T is what? ఆల్రెడీ నిన్ననే టాంజెంట్ ఫార్ములా చెప్పినప్పుడే చెప్పిన పారామెట్రిక్ పాయింట్ దగ్గర పారాబోలాకి టాంజెంట్ ఈక్వేషన్ గుర్తుందా మీకు ఎవరికైనా? పారామెట్రిక్ ఈక్వేషన్స్ దగ్గర tangent equation for parabola. Anyone? X minus yt plus at square. Very good, very good. X minus yt plus at square is equal to 0. This is the formula. So దీన్ని మనం ఎవరైతే yt తీసుకెళ్తే yt is equal to x plus at square అని రాయొచ్చు. This is only formula. Now 3 points దగ్గర ఫైండ్ చేయాలి మనం, A దగ్గర, B దగ్గర, 3 దగ్గర, C దగ్గర. Now at A tangent is, A అంటే ఏంది, T1 లు ఉన్నాయి కాబట్టి it will be yt1 is equal to x plus at1 square. Equation number 1. At B అంటే T2 లు ఉన్నాయి కాబట్టి tangent ఏమవుతుంది, yt2 is equal to x plus at2 square. And at C, so C దగ్గర tangent ఏమవుతుంది, yt3 is equal to x plus at3 square. Equation number 3. సో మనం జస్ట్ టాంజెంట్స్ మాత్రమే ఫైండ్ చేసినాం, ఇంకా వాటిని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చే వర్టిసెస్ ని ఫైండ్ చేయాలి. ఇప్పుడు 1 2 ని అంటే 1 టాంజెంట్ 2 టాంజెంట్ ని సాల్వ్ చేస్తే P వస్తుంది మనకి. నౌ సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో సాల్వ్ చేద్దాం ఈ రెండింటిని. ఏంటవి, yt1 is equal to x plus at1 square, yt2 is equal to x plus at2 square. సాల్వ్ చేయాలంటే మైనస్ 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 చేస్తే ఎక్సెల్ క్యాన్సిల్ అయిపోయి you will get the y value. So here you will get what, y of t1 minus t2, t1 minus t2, ఎందుకంటే రెండిట్లో y కామన్ తీసుకుని, is equal to at1 square minus at2 square, at1 square minus t2 square, a కామన్ తీసారు. Now y of t1 minus t2 is equal to a into a square minus b square ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. Just a second.
Now I'm applying a square minus b square. అప్పుడు ఏమైతుంది? T2 minus T1, a minus b, and T2 plus T1, a plus b. T2 minus T1, T2 minus T1. This is T1 minus T2. This is T1 minus T2. T1 minus T2, T1 plus T2. రెండు క్యాన్సిల్. అప్పుడు y వాల్యూ ఏమైతుందంటే a of T1 plus T2. Y value is a of T1 plus T2. మరి x కావాలి కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఈక్వేషన్ 1 లో గానీ ఈక్వేషన్ 2 లో గానీ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే y this is y. So y a of T1 plus T2 into T1 is equal to x plus a T1 square. now ఏం చేద్దాం? మల్టిప్లై చేద్దాం. a T1 a T1 square plus a T1 T2 a T1 T2 is equal to x plus a T1 square. a T1 square cancel. అప్పుడు రిమైనింగ్ x వాల్యూ ఏంటి? a T1 T2. this is the x value. so this is y value, this is x value. therefore the point p, మనం ఇందాక p అనుకున్నాంగా. so point p is equal to a T1 T2 ఇది a of T1 plus T2, a of T1 plus T2. this is the first point of the triangle. మనం ఏదైతే ఏరియా ఫైండ్ చేయాలనుకుంటున్నామో దాంట్లో ఒక పాయింట్ వచ్చింది. ఇంకా ఏం రావాలి? q రావాలి, r రావాలి. q దేంతో వస్తుంది అనుకున్నాం? 2ని 3ని సాల్వ్ చేస్తే q వస్తుంది అనుకున్నాం. కాబట్టి ఇక్కడ డైరెక్ట్లీ సిమిలర్లీ బై సాల్వింగ్ 2 and 3 we get a q. what is q? 2 3ని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి 1 2 అంటే 1 2 వచ్చింది కదా, 2 3 అంటే 2 3 వస్తుంది. a T2 T3 a of T2 plus T3. next by solving 3 and 1 that implies r వచ్చేస్తుంది మనకు. అప్పుడు అంటే a T3 T1 దాన్నే T1 T3 a of T1 plus T3. సో పాయింట్స్ ఫైండ్ చేయడం వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. పాయింట్స్ ఫైండ్ చేయడం వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. if you have no doubts I will continue. No, now sir. let it be. yeah, this is x1 y1 and this is x2 y2 and this is x3 y3. these are the vertices of triangle formed by tangents at a b and c of parabola. so ఇవి మూడు ట్రయాంగిల్ వర్టిసెస్. ఇప్పుడు ఏరియా ఫైండ్ చేద్దాం. therefore ఏరియా a is equal to, దీని డేట్ యూజ్ చేసి చేద్దాం. దాని డేట్ యూజ్ చేసి చేయొచ్చు, అలా చేయొచ్చు, దీని డేట్ యూజ్ చేసి చేయొచ్చు, ఫార్ములా కూడా చేయొచ్చు. ఆఫ్ మోడ్ x1 y1 1 x2 y2 1. మీకు ఏది ఈజీ అయితే చేయండి. x3 y3 1. so now I am writing all vertices. that is equal to 1/2 mod x1 అంటే a T1 T2 y1 a of T1 plus T2 1 x2 a T2 T3 and this one a of T2 plus T3 and this is 1 x3 a T3 T1 that is T1 T3 a of T1 plus T3 1. so this is the formula only. జస్ట్ మనం ఫార్ములా అప్లై చేసాం అంతే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు సింప్లిఫై చేయాలి. మీరు అబ్జర్వ్ చేయండి, C1 కాలం C2 కాలంలో ఏ కామన్ తీయచ్చు. సో టేకింగ్ ఏ కామన్ ఫ్రమ్ C1 and C2 then you will get 2 times of A, that is A into A. this is 1 A, this is 1 more A. you will get A square outside, A square by 2 mod remaining part T1 T2 T1 plus T2 1 T2 T3 T2 plus T3 1 T3 T1 T1 T3 T1 plus T3 1. now determinant తెలుసు కదా మీకు, determinate చేయడం ఎట్లాగో మీకు తెలుసుకోవచ్చు, అవి యూజ్ చేయండి. now apply R1 minus R2. ఎందుకు R1 minus R2 చేయాలి? మనకు T1 minus T2 రావాలి, T2 minus T3 రావాలి, T3 minus T1 రావాలి. అన్ని ప్రొడక్ట్ లో రావాలి. అంటే ఈ రెండు సపరేట్ చేశారనుకోండి, T2 T2 క్యాన్సిల్ అయితే T1 minus T3 వస్తుంది.
నెక్స్ట్ T1 T2 T2 T3 మనకు T1 మైనస్ T2 రావాలి కదా. సో నో ప్రాబ్లం, ఎట్లా వచ్చినా ఏం కాదు, ఏం కాదు, నో ప్రాబ్లం. ఇక్కడ ఏది వస్తే అక్కడ ఏది వస్తుంది కాబట్టి ఏది వచ్చినా ప్రాబ్లం ఏముండదు. నాకు తెలిసి T1 మైనస్ T2 రావాలంటే T1 ఇది కూడా కాదు, ఈ రెండు చేయాలి. కానీ ఏం కాదు, ఈ రెండు చేసేద్దాం. అప్లై R1 టెన్స్ టు R1 మైనస్ R2, ఈ రెండింటి చేద్దాం. R2 టెన్స్ టు 3 పోతే T2 మైనస్ T1 వస్తుంది. R3 మైనస్ R2 టెన్స్ టు R2 మైనస్ R3 a స్క్వేర్ బై 2 మాడ్. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే T1 T2 మైనస్ T2 T3 లో T2 కామన్ తీయచ్చు. T2 కామన్ తీస్తే T1 మైనస్ T3 ఉంటుంది, T1 మైనస్ T3. అండ్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే T2 పోతే T1 మైనస్ T3 ఉంటుంది. నెక్స్ట్ 1 మైనస్ 1 0. నెక్స్ట్ ఈ రెండింటిని కూడా చేద్దాం. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే T3 కామన్ కదా, T3 కామన్ వస్తే T2 మైనస్ T1 ఉంటుంది, T2 మైనస్ T1 ఉంటుంది. అండ్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే T3 పోతే T2 మైనస్ T1 ఉంటుంది, T2 మైనస్ T1 ఉంటుంది. అండ్ 1 మైనస్ 1 0. అండ్ థర్డ్ వన్ ఎప్పుడు 2 టైమ్స్ మాక్సిమం చేయాలి, మళ్ళీ దీన్ని కూడా చేయొద్దు. దిస్ ఇస్ T3 T1 ప్లస్ T3 1. నౌ ఈ టోటల్ R1 లో నుంచి T1 మైనస్ T3 కామన్ తీయచ్చు, ఈ టోటల్ R2 నుంచి T2 మైనస్ T3 ని కామన్ తీయచ్చు. కామన్ T1 మైనస్ T3 అండ్ T2 మైనస్ T1 ఫ్రమ్ R1 అండ్ R2 రెస్పెక్టివ్లీ. దెన్ కామన్ తీద్దాం. a స్క్వేర్ ఇంటూ దిస్ ఇస్ T1 మైనస్ T3 ఇంటూ T2 మైనస్ T1 by 2, and the remaining part I am writing, that is T2 1 0, T2 1 0, and this is T3 1 0, T3 1 0. Next same term untadi, R3 maradu, T3 T1 plus T3 1. So ikkada chudandi, a square T1 T2 T2 T1 ఇట్లా కాదు మనకు కావాల్సింది, T1 మైనస్ T2 T2 మైనస్ T1 అలా ఉండాలి. అయితే ఇది T1 మైనస్ T2 ఉండాలి కాబట్టి ఒక మైనస్ కామన్ తీద్దాం, T1 మైనస్ T2. అండ్ ఇది కూడా T3 మైనస్ T1 ఉండాలి లాస్ట్ లో, అందులో ఒక మైనస్ కామన్ తీద్దాం, T3 మైనస్ T1. ఈ రెండు మైనస్లు క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ ఇంటూ మైనస్ విల్ గెట్ ప్లస్ బై 2. ఇక్కడ డిటర్మినెంట్ చేద్దాం, చేస్తే we have to apply determinant through C3 తో డిటర్మినెంట్ చేద్దాం. అప్పుడు 0 అవసరం లేదు, 1 చేస్తే ఏమవుతుంది, ఈ రో ఈ కాలం వదిలేస్తే 1 ఇంటూ T2 మైనస్ T3 ఇంటూ మైనస్ 1 T3. సో చూడండి, T1 మైనస్ T2 మైనస్ T3 మైనస్ T1. దట్ వాట్ ఐఎమ్ రైటింగ్, T1 మైనస్ T2 మైనస్ T3 ఇక్కడది, అండ్ దిస్ ఈస్ T3 మైనస్ T1 బై 2 ఇంటూ ఏముంది, a స్క్వేర్ ఉంది. మనకు ప్రూఫ్ లో ఏముంది చూడండి, 1/16a ఉంది, కానీ ఇక్కడ 2a ఉంది. అంటే మనం ఏం చేయాలి కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్, ఆల్రెడీ a స్క్వేర్ ఉంది, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఐఎమ్ డూయింగ్ హియర్ 16a రావాలంటే ఇక్కడ 8a ఉండాలి. కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 8a, మల్టిప్లై అండ్ డివైడ్ బై 8a, then 8 to ja, it will be 16a, 1/16a, bracket open. ఇక్కడ చూడండి, 8a into a స్క్వేర్ అంటే 8a into a స్క్వేర్ is a క్యూబ్ ని మనము ద ప్రీవియస్ క్వశ్చన్ లో చేసినట్టుగానే 2a into 2a into 2a రాయండి. ఒక్కొక్క 2a ని ఒక్కొక్క టర్మ్ కి అప్లై చేయండి. అంటే 2a T1 మైనస్ 2a T2 డైరెక్ట్ గా రాస్తున్నాయి, ఇది ఎంతమందికి చేసినాం కాబట్టి 2a T2 మైనస్ 2a T3 రాయండి. 2a T3 మైనస్ 2a T1 మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటది కాబట్టి డైరెక్ట్ గా రాసేసినారు. ఈ టోటల్ 8a క్యూబ్ అనే టర్మ్ ని 3 పార్ట్స్ గా కట్ చేసి ఒక్కొక్క 2a ని ఒక్కొక్క టర్మ్ కి, ఈ 2a ని ఈ టర్మ్ కి, ఈ 2a ని ఈ టర్మ్ కి అప్లై చేస్తే ఇది y1, ఇది y2, ఇది y2, ఇది y3, ఇది y3, ఇది y1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/16a ఇంటూ y1 మైనస్ y2, y2 మైనస్ y3, y3 minus y1. Hence proved. This is the proof of that question. Any doubt? If no doubt, then I will close. Any doubt? Please respond. No, sir.
ప్రహ్లాద్ ఓకేనా ప్రహ్లాద్? ఎస్ సార్, ఓకే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ థింక్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను.